ऊर्ध्वं जगातु भेषजं सन्नो अस्तु द्विपदे हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह ताम् आवह जातवेदो लक्ष्मीं मी स्टार्ट चुके पास स्टार्ट चुके వెంకటగారు ఒకసారి మళ్ళీ వస్తారు ఈయన వస్తారు జై గురుదేవ్. కూర్చోండి, అందరూ ఎవరి స్థానాలు కూర్చోండి, ఎవరు నిల్చోవద్దు. ఇది యోగా క్లాస్ కాబట్టి కూర్చోవాలి. కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చుంటే, కింద కూర్చునే వాళ్ళు కింద కూర్చోండి. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुस्वरः गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म गुरु साक्षात् नमः तस्मै श्री गुरवे नमः अज्ञानतिमिरान्धस्य नसलाकया चक्षुरं मिलितं येन तस्मै श्री गुरवे नमः हरिः యోగా జ్ఞానవంతరం ద్వారా యోగాభ్యాసాన్ని నేర్చుకుంటూ కొన్ని ఉపయోగాలను పొందిన కొంతమంది ఫ్రెండ్స్ ఇక్కడ రెడీగా ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క అనుభవాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ ఒక సభ్యులు ఉన్నారు, మరి ఆయన అడిగి తెలుసుకుందాం ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. చెప్పండి మీ పేరు? జిఎస్ఎండి డాక్యాడు శాఖ జ్ఞాన మండలి విశాఖపట్నం. రెడ్డి గారు, మరి ఎన్నేళ్ళ నుంచి మీరు యోగా నేర్చుకుంటున్నారు? నేను సుమారు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల దగ్గర యోగా నేర్చుకున్నాను. గురుగారు ఆధ్వర్యంలోనే పూర్తిగా నేర్చుకుంటాను. మరి ఈ యోగా నేర్చుకోవటం వల్ల మీకు ఎలాంటి ఉపయోగాలు కలిగాయి? నేను యోగా నేర్చుకున్న వల్ల నాకు మెయిన్గా గ్యాస్ ప్రాబ్లం ఉండేది. ఆ గ్యాస్ ప్రాబ్లం ఏంటంటే చాలా డాక్టర్లు చూపించడం జరిగితే వాళ్ళు తగ్గలేదు నాకు. అయితే అప్పటికి మన గురుగారు మా డాక్టర్లోనే చాలా క్లాసులో చెప్తూ ఉన్నారు, శిక్షణ కూడా ఇస్తున్నారు. అప్పటికి నేను యోగా మీద ఎక్కువ దృష్టి పెట్టకపోయినా నాకు ఒక మిత్రుడు చెప్పాడు, నువ్వు గ్యాస్ ప్రాబ్లం ఉంది, ఇలా ఏంటి చాలా ప్రాబ్లం సఫర్ అవుతున్నానని చెప్తే ఆయన మన సుబ్బారావు గురి గారి దగ్గర శిక్షణ పొందండి, మీకు అన్ని ప్రాబ్లమ్స్ కూడా మీకు కవర్ అవుతాయి అని చెప్పడం జరిగింది. వెంటనే నేను ఆయన్ని సలహా తీసుకొని ఆయన దగ్గర అవన్నీ చేయడం జరిగింది. యోగా స్టార్ట్ చేసిన నెల రోజులకల్లా నాకు ఫుల్గా బాగా మంచి ప్రోగ్రెస్ కనబడింది. అయితే ఇప్పుడు అప్పుడు గ్యాస్ ఉన్నప్పుడు నేను ఈవెన్ పెరిగాను, ఒక ముద్ద తినడం కూడా చాలా ప్రాబ్లం ఉంది. అలాంటిది ఇప్పుడు ఎన్వి కాదు ఏదైనా తినడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. దానికి ఆ గురుగారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా ఆరోగ్యంగా ఉన్నాను. మరి ఇప్పుడు రోజు ఎంత సమయం పాటు మీరు ప్రాక్టీస్ చేస్తారు? నేను మీ రోజు ఉదయం 5:30 నుంచి ½ అవర్ 1 అవర్ వరకు సమయం బట్టి నేను అన్ని ఆసనాలు కూడా వేస్తానండి. ఇంటి దగ్గర రోజు వేస్తుంటాను. బై
బుధవారం మా డ్యూటీలో ఆయన క్లాస్లో కూడా కంటిన్యూగా నేను చేస్తూనే ఉంటాను. అయ్యి నువ్వు అంటే ఇప్పుడు ఆరోగ్యం బాగుందని చెప్పి నేను మానేయలేదు. పైగా దీనివల్ల నాకు మంచి ప్రోగ్రెస్ చాలా బాగా కనబడింది యోగా చేయడం వల్ల. అనుభవాన్ని మాతో షేర్ చేసుకోవడానికి మనం మాట్లాడదాం. చెప్పండి మీ పేరు? నా పేరు సూర్యారావు అండి. నేను ఇక్కడ హిందుస్థాన్ జింక్లో 4 ఒక 9 మాసాల క్రితం రిటైర్ అయ్యాను. అయితే రిటైర్ అయ్యే ముందు ఈ భిక్షమయ్య గురూజీ గారి క్లాసెస్ అవుతున్నాయని ఇక్కడ తెలిసి నేను ఆ క్లాస్కి వెళ్ళాను. అక్కడ 1 వీక్ క్లాస్ తీసుకున్నానండి. చాలా విషయాలు తెలిసాయి. అక్కడ నాకు ఈ సుబ్బారావు గురూజీ గారు పరిచయం అయ్యారు. ఈయన కూడా ఒక గురూజీ. అందులో వీరు చెప్పారు మాకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంటికి కూడా రావచ్చు అని. అయితే యాక్చువల్గా నేను ఆర్థరైటిస్ పేషెంట్ అండి. నేను కింద కూర్చోకూడదు, అది రిస్ట్రిక్షన్ అనమాట అండి. డాక్టర్ నాకు నీ రీప్లేస్ చేసుకోమన్నారు. అది నా కండిషన్. ఇక్కడికి వచ్చేటప్పుడు రిటైర్మెంట్ ముందు నాకు మేనేజ్మెంట్ ఆఫర్ ఇచ్చింది రిటైర్ చేసుకోమని. కానీ నేను ఆలోచించాను ఏం చేద్దామా అని. ఈ క్లాస్కి వచ్చిన తర్వాత అంటే ఒక మెడిసిన్ ద్వారానే జబ్బులు నయమవు, ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి, యోగా వల్ల కూడా మీకు క్లియర్ అవ్వచ్చు అనే ఒక సూచన నాకు రావడం బట్టి నేను ఈ గురూజీ గారి ఇంటికి గత 8 మాసాలుగా వస్తున్నాను. ఈరోజు నేను చక్కగా కింద కూర్చుంటాను, కింద కూర్చొని భోజనం చేస్తాను. మా ఈశ్వర గారి గురూజీ గారు చెప్పే ఆసనాలు అన్నీ వేస్తాను. యొక్క ఇబ్బంది ఏంటంటే ఒక వజ్రాసనానికి మాత్రం కొంచెం ఇబ్బంది పడుతున్నాను. సరే కొన్నాళ్ళకి ఏమో గురూజీ అనుగ్రహం వల్ల అది కూడా నేను వేస్తానేమో. ఈరోజు మాత్రం నేను హ్యాపీగా ఉన్నాను. చక్కగా మీ అందరితో పాటు నేను నిలబడతాను, నడుస్తున్నాను. మీరు కూర్చోమంటే కూర్చుంటాను. చెప్పండి మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు, మరి మీరు యోగా ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? 1.5 years. మరి నేర్చుకోవడం వల్ల మీరు పొందిన అనుభవం ఏంటి, మీరు పొందిన ఉపయోగాలు? కొంతమంది పెన్షన్స్ ఉంది, గ్యాస్ట్రిక్ ఉంది, అవన్నీ బాగా తెలియదు. చాలా హుషారుగా ఆసనాన్ని వచ్చారండి. నేను అవకాశం నాకు 2008 నుంచి గురుగారు డాక్టర్ల సత్సంగం మొదలుపెట్టారు. అప్పుడు నాకు పెద్ద పట్టాలు ఉండేది. తర్వాత సీట్ అది చాలా తక్కువ ఉండేది. తర్వాత గ్యాస్ట్రిక్ ట్రబుల్ కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉండేవి. అవన్నీ గురుగారు ఇప్పుడు మీకు రెడ్డి గారు చెప్తారు కదా, ఆ రెడ్డి గారు నాకు సజెషన్ చేశారు. మీరు రండి బాగుంటుంది, సుబ్బారావు గురు మన దగ్గరే కదా చేస్తామని చెప్పారు. అప్పుడు గురుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత దగ్గర 3 years నుంచి నేను చేస్తున్నాను. చేసిన తర్వాత మాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్. అదే ఉద్దేశంతో మా భార్యను కూడా ఇక్కడ పరిచయం చేయడం జరిగింది. ఆవిడ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి, స్పాన్సిటీస్ ఉండేది. తర్వాత ఆవిడ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది. చాలా హ్యాపీగా గురువుగారికి మా హృదయపూర్వక ఇస్తాను. చెప్పండి. యోగా నేర్చుకోవడం వల్ల కలిగే ఉపయోగాలను చెప్పడానికి మరొకరు సిద్ధంగా ఉన్నారు. మీ పేరు? మనీషా. ఐ కంప్లీటెడ్ మై డిప్లొమా ఇన్ ఎయిర్లైన్స్. నేను యోగా చేసింది 2006లో. నాకు ఒక ప్రాబ్లం ఉండేది, లేడీస్ ప్రాబ్లం. ఆఫ్టర్ యోగా రియల్లీ షైన్. యోగా అన్నది చాలా నార్మల్ విషయం కాదు. ఎలాంటి వాళ్ళకైనా, అంటే హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అన్నది కాదు, ఎవ్రీ పర్సన్ కెన్ డూ దిస్. ఇట్ ఈస్ వెరీ మస్ట్ అండ్ షుడ్. టెన్షన్స్కి మంచి రిలీఫ్నెస్ ఇస్తుంది. ఎనీ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు యోగాకి. సో నేను చెప్తుంది ఏంటంటే యోగా అన్నది చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళే చేయాలి అన్నది కాదు. ఎవ్రీబడి కెన్ డూ దిస్. రవికుమార్ ఆచార్య. అవి నేను యోగాకి లాస్ట్ ఉగాది రోజు వచ్చింది. బిఫోర్ వేరు, ఇప్పుడు వేరు. ఫైనల్లీ నేను చెప్పదలుచుకుంది అందరూ చెప్పేశాను. ఇది చాలా అంటే అలా కాదు, టేక్ ఈజీ. దీన్ని అంత తేలిగ్గా అంచనా వేయకండి. ఎవరైనా చేయొచ్చు, ఎప్పుడైనా సరే ఎక్కడైనా చేయొచ్చు. నన్ను ఉదాహరణ తీసుకోండి. మేబీ నేను 1 month కూడా కంప్లీట్ చేయలేదు. ఐ నో ఎంత వరల్డ్. ప్లీజ్ బిలీవ్ మీ. నాకు ఎవరో ఏం సాయం చేయాల్సిన పని లేదు. నా సొంత నాకు మంచిగా ఒకటి మాత్రం వస్తాను, నేను గురుగారు కనుక్కున్నాను. మేబీ కంప్లీట్ టోటల్లీ ఒక మంత్ కూడా నేను చేసాను. గెట్ నా పవర్స్ అని మేబీ నేను ఎవరిని ఏది ఆశించలేదు. దయచేసి యోగాని సద్వినియోగం చేసుకోండి, జీవితాన్ని ధన్యం చేసుకోండి. నేను 2006లో గురువు గారికి పరిచయం అయ్యాను. ఫస్ట్
ఓకే, నా పేరు జీ సత్య. నాకు గురుగారు 2006లో పరిచయం అయ్యారు. అప్పుడు నేను ప్రెగ్నెంట్. నా 9th మంత్లో గురుగారు వజ్రాసనం వేయించారు నా చేత. ఇది మీకు అందరికీ తెలియజేయాలని నేను మైక్ తీసుకున్నాను. అండ్ ఇంకొకటి, గురుగారికి ఉన్న హీలింగ్ పవర్ అంతా ఇంత కాదు. ఇక్కడ పెయిన్ ఉంది అంటే ఆయన టచ్ చేస్తారు. ఆయన దాంట్లో నుంచి ప్రవేశించిన వైబ్రేషన్స్ బాడీకి రీచ్ అయ్యి అక్కడ పెయిన్ నిజంగా ఆయన టచ్ చేసే టైంకి ఒక బాబాలాగా తగ్గిపోతూ ఉంటుంది నాకు. థ్యాంక్ యూ. హిందుస్థాన్ షిప్యార్డ్లో 35 years నుంచి సర్వీస్ చేస్తాను. 2003లో గురువుగారు శిక్షణ పొందిన తర్వాత ఇక్కడ నిత్య సంఘం ఎప్పుడైతే మొదలుపెట్టారో గురువుగారింటికి నేను రావడం జరిగింది. గురువుగారింటికి వచ్చి ఇక్కడ ఈ నిత్య సత్సంగంలో ఈ ప్రాణాయామం నేర్చుకోవడం కానీ, ఆసనాలు నేర్చుకోవడం కానీ, ఈ సూర్య నమస్కారాలు నేర్చుకోవడం కానీ చాలా ఇంట్రెస్ట్గా తరబీదు పొంది, నేను కూడా వారి అనుగ్రహం వల్ల మరి వారు ఏ విధంగా అయితే నాకు నన్ను తీర్చిదిద్దారో ఈ తీర్చిదిద్దినటువంటి విద్య నేను మళ్ళీ నలుగురికి పంచాలనే ఉద్దేశంతో వారి ఆశీర్వాదంతో నేను కూడా కొన్ని యోగా క్లాసులు శ్రీనగర్లో కానీ, శ్రీనగర్ రాఘవేంద్ర స్కూల్లో కానీ, అటు హిందుస్థాన్ షిప్యార్డ్ క్రికెట్ క్లబ్లో కానీ ఆ విధంగా గురువుగారి సేవను పూర్తిగా నేను పనిచేస్తాను. నా పేరు శ్రీనివాసం అండి. నేను అడ్వకేట్ని. స్టాండింగ్ ఎస్ 15 years. నాకు మొదటగా గురువుగారు పరిచయం అయ్యేటప్పటికి నా వెయిట్ 98 kgs, నౌ 70 kgs. ఈ ఆధునిక యుగంలో ₹1 కూడా ఖర్చు పెట్టకుండా నేటికి ఆయన నిస్వార్థంగా ఈ యోగా కార్యక్రమాలు ఏ స్వార్థమో ఏ రూపాయి కూడా ఎవరిని ఖర్చు పెట్టనివ్వకుండా తన డబ్బులతో ప్రతిరోజు ఏ వ్యక్తికి ఏ రకమైన అంటే సామాజిక ఎలాంటి సమస్యనైనా నేడు ప్రతి ఒక్కరికి తన బాధలతో వారి దగ్గరికి వెళ్ళినట్లయితే మీకేమీ పర్వాలేదని ఒకే మాట చెప్తారు. ఆయన జస్ట్ 5 minutes మౌనంగా ఉండి ప్రతి ఒక్కరికి తన మౌనము, తన యోగా ధ్యానం తన్నే చేస్తూ ప్రతి ఒక్కరికి తను ప్లస్ తన పరిసరంలో ఉండేవారికి ఎప్పుడు తన జ్ఞానం యోగా ఏది చేసినా తన పరిసరాల్ని, తన సమాజాన్ని, తన వీధిని, తన గ్రామాన్ని కోరుకుంటూ తన దేశాన్ని కూడా ఎల్లప్పుడూ సౌభాగ్యంగా ఉండాలని కోరుకునే వ్యక్తి. ఈ నేటి సమాజంలో నేను అంటే మరి ఇప్పుడు యోగా నేర్చుకోవడం వల్ల యోగాల గురించి చెప్పడానికి మరొకరు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, మీ పేరు? బ్రహ్మకుమారి స్టేషనరీ విశ్వవిద్యాలయంలో గత 19 సంవత్సరాలుగా ఆశ్రమంలో ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే మానవ సమాజంలో నైతిక విలువలు కోల్పోయి అశాంతికి, దుఃఖానికి గురి అయి ఉన్నారో వారందరికీ కూడా ఉచితంగానే మేము శిక్షణ ఇస్తాము. అదేవిధంగా మానవుడు కోల్పోయినటువంటి నైతిక విలువలతో పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఇప్పుడు వచ్చేటటువంటి సమస్యలు అనేవి కూడా ఎలా ఉన్నాయంటే తట్టుకోలేనటువంటి పరిస్థితి. అందుకని నేను ప్రతిరోజు కూడా అమృత వేళ అంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clock నుంచి 5 o'clock వరకు విశ్వానికి, విశ్వంలో ఉండేటటువంటి సర్వాత్మలకు, అలాగే ప్రకృతికి కూడా మేము వైబ్రేషన్స్ని ఇస్తున్నాం. ఇలాంటి కార్యక్రమం చేయడం ద్వారా మీరు ఆ వైబ్రేషన్ అందించడానికి ప్రయత్నిస్తారు. మాది 139 దేశాల్లో మా యొక్క సంస్థలు ఉన్నాయి. గత 10,000 బ్రాంచెస్ ఏమో మా యొక్క సంస్థ నుండి ఉచితంగానే 21 వింగ్స్ రూపంలో ఉచితంగానే సేవలు అందిస్తూ ఉంటాం. బట్ సుబ్బారావు గారి మాస్టర్ కూడా మా హెడ్ క్వార్టర్ గ్రౌండ్ ఫ్లోర్లో టచ్ ఎవ్రీడే మా క్లాసెస్కి కూడా వస్తుంది. అయితే ఉదయాన్నే మీరు 3 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ధ్యానాన్ని చేస్తానని చెప్పారు కదా. మరి ఎలాంటి ఏ విధానం ద్వారా ధ్యానాన్ని ఆచరిస్తారో దానివల్ల ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయి? దానివల్ల మానసిక ప్రశాంతత అనేది ముఖ్యంగా మనకి ప్రాప్తిస్తుంది. అలాగే కాన్సన్ట్రేషన్ అనేది మనకి పెరుగుతుంది. మెమరీ పవర్ కూడా మనకి ఉండడం జరుగుతుంది.
జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ఒడిదొడుకులు వచ్చినా కూడా ఏ విధంగా మనం దాటుకోవాలి ఆ యొక్క విధానం కూడా మనలో పెరగడం జరుగుతుంది. ముఖ్యంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం అనేది మనం ముఖ్యంగా పెరుగుతుంది. నమస్తే అండి, నా పేరు శ్రీలక్ష్మి. గురుగారి గురించి చెప్పాలంటే మాకు ఆయన గురుగారి ఫస్ట్ పరిచయం, ఆయనకి నేను వచ్చాను. ప్లస్ ఒక రకంగా నేను మైండ్ పరంగా కానీ ఒక హెల్తీ పరంగా కానీ గురుగారి వల్లే ఇలా బయట ఒక రకంగా బతుకున్నానంటే ఆయన వల్లే. మొత్తం నా మైండ్ హెల్త్ పరంగా కానీ మైండ్ పరంగా కానీ నాకు అన్ని రకాలుగా నా మైండ్ స్టెబిలిటీ చేసి ఒక రకంగా ఉన్నానంటే ఆయన యోగా చేయటం అనేది ఓన్లీ శరీరానికి సంబంధించిందే కాదు, మైండ్కి సంబంధించింది కూడా. మనకి ఏ టైంలో ఏ అవసరమైనా 24 అవర్స్లో ఆయనకి ఫోన్ చేస్తే మనకి దానికి రిలీఫ్ దొరుకుతుంది. ప్లస్ ఎవరికి ఏ రకంగా అయినా రిలీఫ్, ఒక ఆన్సర్కి ఒక ప్రశ్నకు సమాధానం కావాలంటే ఆయన దగ్గర మనకు దొరుకుతుంది.